ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము చతుర్థ స్కందము 12వ అధ్యాయము. ధ్రువుడు కుబేరుని నుండి వరములను పొందుట, భగవదనుగ్రహముతో పరమపదమును పొందుట. మైత్రేయుడు వచించెను. విదురా, స్వయంభువమనువు యొక్క హితోక్తులతో ధ్రువుని కోపము చల్లారెను. అంతటా అతడు యక్షులను చంపెడి ఉద్దేశ్యమును విరమించుకొనెను. ఈ విషయము కుబేరునకు తెలియవచ్చెను. వెంటనే అతడు తనను యక్ష చారణ కిన్నరులు స్తుతించుచుండగా ధ్రువుని కడకు విచ్చేసెను. ఆయనను చూచినంతనే ధ్రువుడు అంజలి ఘటించి నమస్కరించెను. కుబేరుడు ఇట్లు పలికెను: మహాత్మా, రాజకుమారా, ధ్రువ, వైరభావమును విడనాటుట అంత సులభము కాదు. అయినను మీ తాతగారి ఉపదేశమును అనుసరించి, అనగా వైరమును త్యజించి ప్రశాంతుడవైతివి. అందులకు నేను ఎంతయో సంతసించి తిని. వాస్తవముగా యక్షులు నీ తమ్ముని గాని, నీవు యక్షులను గాని చంపలేదు. సకల జీవుల జన్మ మృత్యువులకు కారణము సర్వసమర్థుడైన కాలపురుషుడే. దేహాత్మభావము వలనను, అజ్ఞాన వశమునను, స్వప్నములోని అనుభవములకు తానే కర్తయైనట్లును, ఆ కారణముగానే అందలి సుఖదుఖములను తాను పొందుచున్నట్లును జీవుడు భావించును. అందువలననే నేను నీవు అను మిథ్యాబుద్ధి కలుగుచున్నది. మనుష్యుని బంధములకును దుఃఖాది విపరీత స్థితులకును అది హేతువగును. ధ్రువకుమారా, ఇప్పుడు వెళ్ళుము, నీకు శుభమగును. సంసార బంధముల నుండి విముక్తుడవగుటకు సకల జీవుల యందును సమదృష్టి కలిగి ఉండుము. సర్వాంతర్యామి అయిన శ్రీహరి పాదపద్మములను భజింపుము. అవి ఏ సంసార బంధములను ఛేదించును. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకై ఆ పరమపురుషుడు త్రిగుణాత్మకమైన తన మాయాశక్తితో కూడియున్నను, వాస్తవముగా ఆ స్వామి మాయకు అతీతుడు. ఆ పురుషోత్తముని పాదపద్మములే సర్వశరణ్యములు. ధ్రువ, నీవు సర్వదా ఆ భగవంతుని పాదారవిందములనే ఆశ్రయించి ఉండువాడవని నేను విన్నాను. కనుక నీవు వరమును పొందుటకు అర్హుడవు. నీ మనసులోనున్న అభిలాష ప్రకారము ఎట్టి సంకోచము లేకుండా ఒక వరమును కోరుకొనుము. మైత్రేయుడు నుడివెను. విదురా, యక్షరాజైన కుబేరుడు వరమును కోరుకొమ్ము అని ధ్రువుని ప్రేరేపించెను. అంతట భాగవతోత్తముడు, బుద్ధిశాలియు అయిన ధ్రువుడు తనకు శ్రీహరియందు నిశ్చలమైన భక్తి కుదురుకొనున్నట్లు, అనగా వరమును కోరుకొనెను. అట్టి అనన్య భక్తి వలన మానవుడు దుస్తరమైన సంసార సాగరమును దాటగలడు. అప్రయత్నముగానే కుబేరుడు అప్పుడు మిగుల ప్రసన్నుడై ధ్రువునకు అఖండ భగవత్ స్మృతిని అనుగ్రహించెను. పిమ్మట అతడు చూచుచుండగనే అంతర్ధానమయ్యెను. అనంతరము ధ్రువుడు తన రాజధానికి తిరిగి వచ్చెను. పిదపాతడు ఋత్విజులు మొదలగు వారికి గొప్ప దక్షిణలను అసంగుచూ యజ్ఞముల ద్వారా యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఆరాధించెను. ఆ పరమపురుషుడే ద్రవ్యములకును క్రియలకును దేవతలకు సంబంధించిన సమస్త కార్యములకును ఫలము అతడే. ఫలప్రదాతయు అతడే. శ్రీహరి శాశ్వతుడు, సకల జీవులయందు ఆత్మస్వరూపుడు, ఏ ఉపాధితోడను సంబంధము లేనివాడు, అనగా ఉపాధి రహితుడు. అట్టి శ్రీహరియందు నిరంతరము ప్రబలమైన భక్తిభావమును కలిగియుండి ధ్రువుడు తనయందును సకల ప్రాణులయందును సర్వవ్యాపకుడైన పరమాత్మను దర్శించెను. ధ్రువుడు చక్కని శీల స్వభావము గలవాడు, బ్రాహ్మణ సేవా పరాయణుడు, దీనులేయడ వాత్సల్య భావము గలవాడు, ధర్మ మర్యాదలను రక్షించువాడు, తాను పాటించుచూ ఇతరులచే పాటింపజేయువాడు. అట్టి ధ్రువుని ప్రజలెల్లరునూ పితృతుల్యునిగా భావించుచుండిరి. ధ్రువుడు వివిధములగు రాజభోగములను అనుభవించుట వలన తన పుణ్యము క్షీణించునట్లుగను, భోగముల పట్ల అనాసక్తుడై యజ్ఞయాగముల ద్వారా తన పాపములు నశించునట్లుగానూ జీవించెను. ఈ విధముగా అతడు తన రాజ్యమును 36,000 సంవత్సరములు పాలించెను. ఈ రీతిగా మహాత్ముడైన ధ్రువుడు జితేంద్రియుడై ధర్మార్థకామ పురుషార్థములను పొందుచూ పెక్కు సంవత్సరములు తన జీవితమును గడిపి కడకు తన కుమారుడైన ఉత్కళునకు రాజ్యాధికారమును అప్పగించెను. ఈ సమస్త దృశ్య ప్రపంచము అవిద్యారచితము, అనగా ప్రకృతి నుండి ఏర్పడినది. స్వప్నమునగాంచు గంధర్వ నగరము వలె ఈ విశ్వము అంతయు
ఇదియు మనఃకల్పితమే అని ధ్రువుడు భావించెను. అనంతరము అతడు ఈ దేహము, దారాపుత్రాదులు, బంధుమిత్రులు, చతురంగ బలములు, సుసంపన్నమైన కోశాగారము, అంతఃపురము, రమ్యములైన విహార భూములు, చతుస్సముద్రముల పర్యంతము వ్యాపించిన భూమండలము మొదలగునవి అన్నియును కాలగర్భములో కలసిపోవునవియే అనగా అశాశ్వతములే అని నిశ్చయించుకొని ధ్రువుడు బదరికాశ్రమమునకు వెళ్ళిపోయెను. బదరికాశ్రమమునకు చేరిన పిమ్మట అచటి నిర్మల జలములలో స్నానమాచరించి పరిశుద్ధుడయ్యెను అనగా యమనియమములను పాటించెను. స్వస్తికాసనమున నిశ్చలముగా కూర్చుండెను. ప్రాణాయామము అనగా పోరక, కుంభక, రేచకముల ద్వారా ప్రాణములను వశపరచుకొనెను. అనంతరము అతడు తన మనస్సును, ఇంద్రియములను బాహ్య విషయముల నుండి మరల్చెను. పిమ్మట భగవంతుని విరాట్ స్వరూపమునందు చిత్తమును ఏకాగ్రముగా నిలిపెను. పిదప ఆ విరాట్ రూపమును నిరంతరము ధ్యానింపసాగెను. కడకు ఆయనకు ధ్యాత, ధ్యేయము అను భేదము తొలగిపోయి నిర్వికల్ప సమాధియందే లీనమయ్యెను. ఈ స్థితిలో స్థూలమైన విరాట్ రూపము కూడా అదృశ్యము కాగా అతడు ఆత్మానందానుభవమును పొందెను. ఈ ప్రకారముగా ధ్రువుడు అష్టాంగ యోగ మార్గమును అనుసరించెను. తద్వారా ధ్రువుడు నిత్యము నిరంతరము భక్తి ప్రవాహములో ఓలలాడెను. అతని కనుల నుండి ఆనందాశ్రువులు స్రవింపసాగెను. హృదయము ద్రవీభూతమయ్యెను. శరీరము గగుర్పాటు పొందెను. దేహాత్మాభిమానము తొలగిపోయెను. నేను ధ్రువుడను అనుభావము దూరమయ్యెను. అంతట ధ్రువుడు ఆకాశము నుండి ఒక దివ్య విమానము అచట దిగుచుండుట చూచెను. ఆ సుందర విమాన కాంతులు ఉదయించుచున్న పున్నమి నాటి చంద్రుని కిరణముల వలె దశ దిశలను తేజోమహితములుగా చేసెను. అనంతరము ధ్రువుడు ఆ విమానాశ్రయమునందు ఇద్దరు దివ్య పురుషులను గాంచెను. వారు చతుర్భుజములతో శ్యామవర్ణ శోభితులై ఉండిరి. యవ్వనారంభ దశలోనున్న ఆ పురుషులు కెందామరల వంటి నేత్రములతో అలరారుచుండిరి. వారు మేలి వస్త్రములను దాల్చి గదాధారులై ఉండిరి. వారు మణిఖచితములైన కిరీటములతో, బంగారు హారములతో, కేయూరములతో శోభిల్లుచుండిరి. రత్నములు పొదిగిన వారి సువర్ణ కుండలముల కాంతులు చెక్కిళ్లపై మిలమిల మెరయిచుండెను. ఇంత ఏల వారి వైభవములు వర్ణనాతీతములు. అట్టి దివ్య లక్షణములను బట్టి వారు పుణ్యశ్లోకుడైన శ్రీహరి సేవకులు, ముఖ్య పార్షదులు అని ధ్రువుడు గ్రహించెను. అప్పుడు అతడు సంభ్రమమునకు లోనగుటతో పూజాక్రమమును నిర్వహించుటయు మరచెను. పిదప లేచి నిలబడి అంజలి ఘటించి శ్రీ మహావిష్ణు భగవానుని పవిత్ర నామములను పఠించుచూ వారికి ప్రణమిల్లెను. ధ్రువుని మనస్సు పరమపురుషుని పాదార విందములయందే లగ్నమయ్యుండెను. అతడు వినయముతో శిరస్సు వంచి బద్ధాంజలియే నిలబడియుండెను. అప్పుడు పద్మనాభుని యొక్క ప్రియ పార్షదులైన నందుడు, సునందుడు అతనిని సమీపించి దరహాసముతో ఇట్లు పలికిరి. నందసునందులు ఇట్లు పలికిరి: రాజా, నీకు శుభమగుగాక. మా మాటలను సావధానముగా వినుము. నీవు 5 ఏండ్ల వయస్సునందే తీవ్రమైన తపస్సునర్చి శ్రీమన్నారాయణుని అనుగ్రహమును పొందితివి. మేము ఇరువురము సమస్త జగత్తును నియంత్రించునట్టి సాంగపాణియగు శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులము. నిన్ను ఆ పురుషోత్తముని పరంధామమునకు తీసుకుని వెళ్ళుటకై మేము ఇచ్చటికి వచ్చితిమి. విష్ణుపదమును చేరుట మిగుల కష్టసాధ్యము. జ్ఞానులైన మహాయోగులు సైతము ఆ పరమపదమును చేరజాలరు. దానిని వారు దూరము నుండియే దర్శించుచుందురు. సూర్యచంద్రులు తదితర గ్రహములు, నక్షత్రములు, తారాగణములు దాని చుట్టూను ప్రదక్షిణపూర్వకముగా సంచరించుచుండును. అట్టి విష్ణుపదమును భగవత్కృప వలన నీవు సాధించితివి కనుక నీవు పరమపదమున నివసించుటకు మాతో రమ్ము. ప్రియమైన ధ్రువ, ఇంతవరకు మీ పూర్వులు గాని తదితరులు గాని ఆ దివ్యస్థానమును చేరియుండలేదు. ఆ పుణ్యపదము సకల లోకముల వారికిని వందనీయమైనది కనుక నీవు సర్వోత్కృష్టమైన అట్టి శ్రీహరిధామమునకు వచ్చి శాశ్వతముగా నివసింపుము. చిరంజీవి, ఈ విమానము సర్వోత్తమమైనది. పుణ్యశ్లోకుడైన శ్రీహరి నీ కొరకు దీనిని పంపెను. వెంటనే నీవు దీనిని అధిరోహింపుము. మైత్రేయుడు వచించెను: విదురా, శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులలో
ప్రముఖులైన నంద సునందుల యొక్క మధుర వచనములను విని పరమ భాగవతోత్తముడైన ధ్రువుడు ఎంతయో ఆనందించెను. స్నాన సంధ్యాదులను నిర్వర్తించెను. మంగళకరములైన వస్త్రాదులను ధరించెను. అచటనున్న మునీశ్వరులకు ప్రణమిల్లి వారి నుండి శుభాశిస్సులను పొందెను. అనంతరము అతడు ఆ శ్రేష్ఠ విమానమును అర్చించి దానికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించెను. పిదప నంద సునందులకు ప్రణమిల్లెను. జ్యోతిర్మయ రూపమును దాల్చెను. విమానమున ఆసీనుడగుటకు సిద్ధపడెను. అప్పుడు ధ్రువుడు కాలస్వరూపుడగు మృత్యువు అచటికి వచ్చుట గమనించెను. అంతటా అతడు మృత్యువు శిరస్సుపై పాదమును మోపి అద్భుతమైన ఆ విమానమును ఎక్కెను. ఆ సమయమున దుందుభులు, మృదంగములు, పణవములు మొదలగు వాద్యములు ఘనముగా మ్రోగెను. గంధర్వ ముఖ్యులు మధురముగా గానము చేసిరి. పుష్ప వర్షములు కురిసెను. ధ్రువుడు విమానమునెక్కి పరంధామమునకు వెళ్ళుటకై సిద్ధపడుచుండగా అతనికి తల్లి అయిన సునీతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడు అతడు దీనురాలైన నా మాతృమూర్తిని ఒంటరిగా వీడి నేను దుర్లభమైన పరంధామమునకు వెళ్ళుచున్నాను గదా అని అనుకొనెను. అంతట నందసునందులు ధ్రువుని మనోభావమును గ్రహించి తమకు ముందు భాగమున మరియొక విమానమునందు వెళ్ళుచున్న సునీతిని అతనికి చూపించిరి. క్రమముగా అతడు ముందునకు పయనించుచూ సూర్యాది గ్రహములను చూచెను. మార్గమున అచ్చటచ్చట విమానములయందు పయనించుచున్న దేవతలు అతనిని ప్రశంసించుచు పుష్పములను చల్లుచుండిరి. ఆ దివ్య విమానమునందు ఆసీనుడయ్యున్న ధ్రువుడు ముల్లోకములను సప్తర్షి మండలమును కూడా దాటి ఉన్నతోన్నతమైన విష్ణు భగవానుని యొక్క నిత్య నివాసముగు వైకుంఠమునకు చేరెను. ఈ విధముగా అతడు శాశ్వతముగు స్థానమును పొందెను. వైకుంఠధామము స్వయం ప్రకాశము. దాని తేజ ప్రభావముననే ఈ ముల్లోకములను ప్రకాశించుచున్నవి. భూతదయలేని వారు అచటికి చేరజాలరు. అహర్నిశలు సకల ప్రాణుల యొక్క హితమునకై శుభకర్మలను ఆచరించువారే ఆ పరమపదమున ప్రవేశింతురు. శాంత స్వభావము గలవారు, సమదృష్టి గలవారు, పవిత్ర శీలము గలవారు, సకల ప్రాణులను ఆనందింపజేయువారు, భాగవతోత్తములను సేవించువారు మాత్రమే ఆ భగవద్ధామమును సులభముగా ప్రవేశింతురు. ఉత్తానపాదుని కుమారుడు భగవత్పరాయణుడు అయిన ధ్రువుడు ఈ విధముగా ముల్లోకములకును పైన స్వచ్ఛమైన చూడామణివలే విరాజిల్లెను. విదురా, ధాన్యపు కుప్పలు నూర్చు సమయమున స్తంభము చుట్టూను ఎద్దులు తిరుగుచుండునట్లు మిక్కిలి వేగముగా సంచరించుచుండెడి గ్రహ నక్షత్రములతో కూడిన జ్యోతిశ్చక్రము శాశ్వతమైన ఆ ధ్రువమండలము చుట్టూను పరిభ్రమించుచుండును. పూజ్యుడైన నారద మహర్షి ధ్రువుని యొక్క మహత్తత్వమును చూచెను. అతడు ప్రచేతసుల సత్రయాగమున భగవన్మాహత్య ప్రసంగమున ధ్రువుని మహిమను ప్రతిపాదించునట్టి శ్లోకములను తన వీణను మ్రోగించుచూ ఇట్లు గానము చేసెను. దేవర్షి నారదుడు పలికెను. పతిని దైవముగా భావించుచూ సేవించునట్టి పరమసాధ్వి సునీతి. ఆ ఉత్తమురాలు నోముల పంట ధ్రువుడు. అతడు తీవ్రముగా తపస్సునర్చి శ్రీహరి అనుగ్రహము వలన పరమగతిని సాధించెను. వేదవాదులైన మునీశ్వరులు సైతము అట్లు పరమపదమును పొందుటకు సమర్థులు కారు. ఇది నిశ్చయము. ఇక రాజ్యభోగములలో మునిగియుండెడి రాజుల విషయము చెప్పనేలా. అతడు పంచవర్షప్రాయమున ఉన్నప్పుడే సవితి తల్లి అయిన సురుచి యొక్క తీవ్రమైన వాగ్బాణములకు ఎంతయో నొచ్చుకొనెను. అప్పుడు అతడు శోక హృదయముతో వనములకు చేరెను. నా ఉపదేశము ప్రకారము తపస్సునర్చి అజేయుడైన శ్రీహరి యొక్క అనుగ్రహమును పొందెను. ఆ పరమపురుషుడు భక్త పరాధీనుడు కదా. ఆ ధ్రువుడు 5-6 సంవత్సరముల వయస్సునందే తపస్సు ద్వారానే భగవంతుని ప్రసన్నునిగా చేసుకొని పరమపదమును పొందగలిగెను. కాని అతడు సాధించిన పరమధామమును ఈ భూమండలమున గల ఏ రాజైనను ఎన్ని సంవత్సరములలోనైనను పొందగలడా అనగా పొందజాలడు. మైత్రేయుడు పలికెను. విదురా, మిక్కిలి కీర్తి ప్రతిష్టలను పొందిన ధ్రువుని చరితమును గూర్చి నీవు అడిగిన విషయములను అన్నింటినీ పూర్తిగా వివరించి తిని. దీనిని సత్పురుషులు అనగా పరమభక్తులు ఎంతయో ప్రశంసింతురు. ధ్రువుని చరిత్రము మహిమాన్వితము. దానిని విన్నవారును ప్రవచించిన వారును సంపన్నులగుదురు. ఇది యశస్కరము, ఆయుర్వృద్ధిని కూర్చునట్టిది, పవిత్రమైనది, మిగుల శుభప్రదమైనది, స్వర్గప్రాప్తికరము, ధ్రువమండలమునకు చేర్చునది, మనస్తాపములను తొలగించునది, ప్రశస్తిని గూర్చునది, పాపములను రూపుమాపునది. భగవద్భక్తుడైన ధ్రువుని యొక్క చరితము పదే పదే శ్రద్ధగా వినుచుండు వారికి పరమాత్ముని ఎడ అనన్య భక్తి కుదురుకొనును.
తత్ప్రభావమున వారి తాపత్రయములు అన్నియును నశించును. శ్రద్ధాళువులైన శ్రోతలకు అన్ని విధములుగా ఔన్నత్యమును ప్రసాదించును. సద్గుణములను సౌశీల్యమును ప్రాప్తింపజేయును. దివ్య తేజస్సును కలిగించును. మనస్సులకు గౌరవమును ఇనుమడింపజేయును. యశోమూర్తియగు ధ్రువుని వృత్తాంతము మహత్వపూర్ణమైనది. దీనిని ప్రాతకాలమునందును సాయం సమయమునందును బ్రాహ్మణాది ద్విజుల సభలలో ఏకాగ్రచిత్తముతో కీర్తింపవలెను. భగవత్పాదార విందములను సేవించుటయందు నిరతిగలవాడు పూర్ణిమ నాడు, చంద్రకళతో కూడిన అమావాస్య నాడు, ద్వాదశి నాడు, శ్రవణ నక్షత్ర సహిత దినమునందు, సాయం సమయమునందు, వ్యతిపాతయోగము గల రోజునను, సూర్య సంక్రమణము నాడును లేదా ఆదివారమునందును శ్రద్ధాళువులైన వారికి వినిపించినచో భగవంతుడు సంతుష్టుడగును. అతనికి సిద్ధిని ప్రసాదించును. భగవత్తత్వమును ఎరుగని వారికి అమృత రూపమైన ఈ జ్ఞానమును అందించి అతనిని సన్మార్గమున నడిపిడివాడే దీనులను ఉద్ధరించే దయామయుడు. అట్టి వానిని దేవతలు అనుగ్రహింతురు. విదురా, ధ్రువుని చర్యలన్నీయును సర్వత్రా ప్రసిద్ధములైనవి, పరమ పవిత్రములైనవి. అతడు చిన్నతనమునందే ఆటపాటలయందలి మోహమును తల్లి ఒడిని వీడి శ్రీ మహావిష్ణువును శరణుజొచ్చెను. అతని పుణ్యచరితమును నీకు స్పష్టముగా వివరించి తిని. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 12వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.